హాయ్ హలో నేను మీ ధీర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు బాగా అబ్జర్వ్ చేయండి వన్ టంగ్ నెక్స్ట్ ఛాలెంజ్ లో ఫస్ట్ వస్తావా మళ్ళీ లేదంటే ఫోర్త్ ఫిఫ్త్ వస్తావా? ఈరోజు మన వాళ్ళందరూ చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు ఈ క్లైమేట్ కి తగ్గినట్టు. అండ్ ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి చాలా డిఫికల్ట్గా ఉండబోతుంది. ఆ ఛాలెంజ్ ఏందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు టైమర్ ఉండేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ 2 చాప్ స్టిక్స్ అయితే ఉన్నాయి, మీకు చూస్తున్నారా? 2 చాప్ స్టిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 చాప్ స్టిక్స్తో ఇక్కడ పింగ్ పాంగ్ బాల్స్ని అయితే ఇలా బ్యాలెన్స్ చేసి 1 2 3 ఈ ఎక్స్ట్రేలో ప్లేస్ చేయాల. టోటల్ 12 గ్యాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. టోటల్ ఈ 12 గ్యాప్స్లో ఆ 12 పింగ్ పాంగ్ బాల్స్ని అయితే ఫిల్ చేసేలా. ఎవరైతే తక్కువ టైంలో ఫిల్ చేస్తారో వాళ్ళు ఈ ఛాలెంజ్ విన్నర్స్గా అయితే ఉంటారు. ఎవరైతే ఎక్కువ టైంలో ఫిల్ చేస్తారో వాళ్ళు ఈ ఛాలెంజ్లో లూజర్స్గా అయితే ఉంటారు. దీనికి టైమింగ్ అనేది ఉంటుంది. నేను మీకు చెప్పినట్లు ఎవరైతే తక్కువ టైంలో అయిపోగొడతారో వాళ్ళు ఈ ఛాలెంజ్కి విన్నర్గా అయితే ఉంటారు. ఎవరైతే ఎక్కువ టైంలో అయిపోగొడతారో వాళ్ళు ఈ ఛాలెంజ్లో లూజర్గా అయితే ఉంటారు. అండ్ లూజర్స్కి వచ్చేసి టఫ్ పనిష్మెంట్స్ అయితే ఉంటాయి. మీరు చూస్తున్నారు ఇక్కడ జోలో చిప్, వామ్మో చాలా స్పైసీగా ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకైతే ఫోమ్ ఫేస్, అర్థమైందా? ఫోర్త్ పనిష్మెంట్ అనేది ఒక సర్ప్రైజ్. అదైతే మీకు వీడియో లాస్ట్లో తెలుస్తుంది. అర్థమైందా? ఓకే, మీకు అందరికి అర్థమైందని అనుకుంటానా. ఛాలెంజ్ అయితే చాలా క్రేజీగా ఉంది అండ్ డిఫికల్ట్ కూడా ఉంది. బై ద వే లేట్ చేయకుండా ఈ క్రేజీ ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు బాగా అబ్జర్వ్ చేయండి వన్ టంగ్ నెక్స్ట్ ఛాలెంజ్ లో ఫస్ట్ వస్తావా మళ్ళీ లేదంటే ఫోర్త్ ఫిఫ్త్ వస్తావా? మనకైతే ఇక్కడ 5 ప్లేయర్స్ ఉన్నారు. ఈ 5 ప్లేయర్స్కి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఆడాలని చిట్టీల ద్వారా అయితే మేము డిసైడ్ చేస్తాం. ఓకేనా? ఈ చిట్టీలో 1 నుంచి 5 వరకు నెంబర్స్ అయితే ఉన్నాయి కంటిన్యూస్గా. అందరూ ఒక్కొక్కటి పిక్ చేసుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ అయితే వస్తుంది. వచ్చిన నెంబరు వాళ్ళైతే ఆడతారు. ఓకేనా? ఒకవేళ లోకేష్కి ఫస్ట్ వస్తే లోకేష్ ఫస్ట్ ఆడతారు. అండ్ 5th ప్లేస్ వచ్చిన వాళ్ళు 5th అయితే ఆడతారు. ఓకేనా? ఇప్పుడైతే చిట్టీలు అయితే తీసుకుందాం. చూపిండి. ఫస్ట్ ఎవరు వచ్చినారు? 5th, 4th. ఫస్ట్ శివ, నేనే సెకండ్. సారీ, నేను సెకండ్, లోకేష్ థర్డ్ అండ్ 4th హర్ష 4th అండ్ మోను లాస్ట్ 5th. ఫస్ట్ శివ అయితే వచ్చినాడు కాబట్టి ఇప్పుడు శివ ఆడతాడు. ఫస్ట్ ప్లేయర్ శివ. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. టైమర్ స్టార్ట్ అయిపోయింది. సూపర్. Come on, Shiva. 4. కూల్ మ్యాన్, కూల్ గాడు, టెన్షన్ పడకుండా. అదే బెండ్ అయింది అన్నాడు, పైకి లేచింది. అదే సూపర్. అలానే కూల్ గాడు, గెలుస్తావు ఖచ్చితంగా. స్పీడ్ పెరిగింది. కిందికేసేదే స్పీడ్ పెరిగింది. కిందికేసే స్పీడ్ కాదు హర్ష,
ట్రైన్లోకి వేసే స్పీడ్ పెరిగింది. ఆ డైలాగ్ చెప్పకనే శివ ప్రూవ్డ్ మీ రాంగ్. కమాన్ శివ. పోయింది పోయింది అలానే చిన్నగా పో. పోయింది సూపర్. పోయింది. అబ్బా వనకద్దు, వనక్కోండి ఆడ. ఏంది వనక్కుండా ఆడ నువ్వు సాధించగలవు. ఇట్లా ఆడదాం ఆడ. నాకు తెలుసు. సాధించగలడు. అమ్మయ్య యూ కెన్ డూ ఇట్. సెవెన్. వనక్కోండి ఆడితే అయిపోతుంది. టైం పట్టించుకోవద్దు. ఓ షిట్. కమాన్ శివ. ఓ దగ్గరికి వెళ్ళగానే పడిపోతాను. జస్ట్ ఇంకా 5 balls పెండింగ్ ఉన్నాయి. 3 minutes 45 seconds కంప్లీట్ చేసుకున్నాడు. 8 12 జస్ట్ 4 balls పెండింగ్. ఆ ఫేస్ లో టెన్షన్ చూసినారా మీరు? అమ్మ 9 ఇంకా 3 balls. జస్ట్ 3 balls. వావ్, ఎక్సలెంట్ మూవ్. 10 జస్ట్ 2 రిమైనింగ్. రెండే ఉన్నాయి. 11 లాస్ట్ బాల్. 5 minutes లోపల వేసేస్తాడు. లాస్ట్ బాల్ 5 minutes లోపల. అంతే ఇంక అదే. నేను ఒక్క బాల్కే 5 minutes అనుకున్నా. ఇక చూద్దాం. ఆగు, ఆగు. 12. వావ్, హర్ష చెప్పినట్టు నిజంగానే 4 minutes 57 seconds లో కంప్లీట్ చేసుకున్నాడు. లోకేష్ ఇప్పుడు ఆడుతున్నాడు. ఏందో కొత్త టెక్నిక్ కూడా ఏందో కనుక్కున్నాడంట గేమ్ ప్లేని చూసి. ఓకే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. 3 2 1 స్టార్ట్. కొత్త టెక్నిక్. 1 2 నాలుగు ఇట్లా పెట్టుకుంటేనే సక్సెస్ అవుతాం మేము. అదే టెక్నిక్. అదే టెక్నిక్. 3 మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి వన్ టంగ్. 4 ఆ ఊరికే స్టైల్ అయితే చూడొచ్చు మీరు. వావ్. 5 అయ్యో స్పీడ్ అయితే చాలా పెంచేశాడే. స్పీడ్ ఎక్కువైతే కింద పడతారు. 7 రా 8 జస్ట్ 3 balls పెండింగ్. అయ్యో ఇంకా మళ్ళీ 3 balls ఇప్పుడు 4 నిదానంగా పో. పరుగులు తీస్తానాడు, తేల్చిన అవసరం లే. 9 10 రౌండ్ ఫిగర్ కంప్లీట్ చేసినాడు. స్లో టెక్నిక్ బాగుంది. ఇద్దాం మీరు ట్రై చేయండి. ఎట్లా? అబ్బా లాస్ట్ బాల్. 12 1 minute 52 seconds. 4th player హర్ష. చూద్దాం ఇప్పుడు లోకేష్ ని నన్ను బీట్ చేస్తారో లేదో అని. ఓకే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే 3 2 1 స్టార్ట్. ఓకే కమాన్ హర్ష, నిదానంగా ఆడు. స్టార్ట్ చేసినావా? నిదానంగా, టెన్షన్ వద్దు.
చాప్ స్టిక్స్ చేంజ్ చేసినాడు హర్ష. అబ్బా అంటే షేక్ విల్ బిఫోర్ యూస్ అంటే చాప్ స్టిక్స్ నల్లాడిల్లా. చేతులు అల్లాడిస్తాను. సూపర్. అయ్యో అందరు వాళ్ళు ఎక్కడ ఏ టైంలో పడిపోతుందో హర్ష చెప్పినాడు. ఇప్పుడు ఎవరు గెస్ చేసి చెప్తారా? ఇప్పుడు ఎవరు గెస్ చేసి చెప్తారు హర్ష వాళ్ళు ఎక్కడ ఓడిపోతుందని? మోను శివ చెప్తాడంట, చూద్దాం ఇది ఎక్కడ ఓడిపోతుందో. పెడతాడు, వేస్తాడు దాన్ని. సూపర్. 1 ఇది వేస్తాడు. 2 ఇది తుస్సు. 3 నువ్వు సరిగ్గా గెస్ చేయలే శివ. నువ్వు చెప్పు శివ. కిందికి వేసా. నువ్వు చెప్పినది కిందికి వేస్తాడనే. ఇది దాంట్లో ట్రైలకి వేస్తాను. 4 5 6 just 6 balls pending. లెఫ్ట్ హ్యాండ్. ఎట్లా? లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా హర్ష టెక్నిక్. పడిపోయింది. ఇట్లాంటి మోనో అయితే ఎంత బాగా అబ్జర్వ్ చేస్తాడంటే అబ్బా వేసేస్తాడు. ఇట్లా పెట్టి పోతేనే అయ్యేది. ఇట్లా పెట్టి హర్ష నీ టెక్నిక్ ఇదే ఏమో. ఇంకా 5 ఉన్నాయి. జస్ట్ 5 పెండింగ్. ఓ మయ్యా నన్ని లొకేషన్ అయితే క్రాస్ చేసేసినాడు. అంటే ఎక్కువ టైం తీసుకున్నాను నేను. 8 స్టార్టింగ్ లోనే. శివ కంటే టైం పట్టేటట్టుంది. అమ్మయ్యా ఈ లాస్ట్ 4 balls చాలా టఫ్. ఎందుకంటే గ్రిప్ అనేది చిక్కదు అనమాట, అంత ఈజీగా స్లిప్ అవుతా ఉంటుంది. సూపర్. 9 10 11 లాస్ట్ బాల్. ఓ నో. రెడీ. ఓ మిస్ చేసినాడు. పిక్ చేసుకుంటాడు నాకు తెలిసి. లాస్ట్ బాల్. శివ టైం కి చాలా దగ్గరలో ఉన్నాడు. 12 వావ్. 4 minutes 13 seconds లో అయితే హర్ష కంప్లీట్ చేసుకున్నాడు. 5th మోను అయితే ఇప్పుడు ఆడుతున్నాడు. చూద్దాం మోను ఇక్కడ ఉన్న వాళ్ళందరిది అంటే ప్లేసులు మార్చేస్తాడా లేదా ఇతనే ఫస్ట్ ప్లేస్ లో వస్తాడా చూద్దాము. ఓకేనా మోను? ఫస్ట్ ప్లేస్ లో వస్తావు లేదంటే మమ్మల్ని అందరినీ ప్లేసులు మార్చేస్తావో లేదంటే నువ్వే లాస్ట్ వస్తావు చూద్దాము. నాకు తెలిసి ఒక సెకండ్ థర్డ్ మధ్యలో వచ్చేస్తాడు, ఎందుకంటే చైనీస్ కదా. ఓకే హాంకాంగ్ మోను. జాగ్రత్త నల్ల హాంకాంగ్ నూడిల్స్ హాంకాంగ్ మోను. ఓకే స్టార్ట్ చేద్దామా? 3 2 1 స్టార్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేయర్ మోను. 1 నిజంగానే హాంకాంగ్ ఏమో అయింది. అద్దో నిజమే. ఓయ్యో జస్ట్ మిస్. ఓన్లీ 1. స్టార్ట్ అయింది. 2 లెఫ్ట్ హ్యాండ్ తో మళ్ళా
చాలా బాగా బ్యాలెన్స్ చేస్తాను. 3 ఇట్లా పోతాను. 4 5 రైట్ సైడ్ ఎట్లుందేమో చూడు హర్ష మాదిరి. లేదు ఇట్లా 6 వామ్మయ్య 7 8 అయ్యో నన్నైతే క్రాస్ చేయలేదు. 9 10 నన్ను క్రాస్ చేసేసినాడు. నెక్స్ట్ ఎవరు ఉండేది లీల్లో? లోకేష్ 57 సెకండ్స్ దగ్గర. 11 లోకేష్ ని క్రాస్ చేసినాడు. 12 వావ్ 2 minutes and 5 seconds లో అయితే మోను కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు అందరి నెంబర్స్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో నేనున్నాను అండ్ సెకండ్ ప్లేస్ లో లోకేష్ మంచి డిఫరెంట్ టెక్నిక్ తో సెకండ్ ప్లేస్ తెచ్చుకున్నాడు. ఇట్లాంటిది ఏందో ఎట్లా నూడిల్స్. అండ్ థర్డ్ మోను చెప్పిన సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో వస్తాడని వచ్చినాడు. ఫోర్త్ ప్లేస్ లో హర్ష, ఫిఫ్త్ ప్లేస్ లో శివ. ఇదేందో నాకు తెలియదు కానీ ప్రతి ఛాలెంజ్ లో ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చే వాళ్ళు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వస్తున్నారు. ప్రతి ఛాలెంజ్ లో లాస్ట్ వస్తే నేను ఫస్ట్ వస్తానా అండ్ వీడు నాతో పాటు ఉండేటోడు వీడు సెకండ్ వస్తాడు. వీడు ఎప్పుడు చూసినా థర్డ్. అట్లా ఫాస్ట్ కాదు, ఇట్లా ఫస్ట్ కాదు, సేఫ్ జోన్. ఫస్ట్ వస్తే మీలో ఎంజాయ్మెంట్ ఉండదు. అందుకే షివరింగ్. ఎట్లా షివరింగ్ అనేది ఇట్లా చూద్దాం ఓకేనా? ఓకే ఇప్పుడు ఫోర్త్ వచ్చినది హర్ష కాబట్టి హర్షకైతే సర్ప్రైజ్ పనిష్మెంట్. ఓకేనా? అదైతే ఒక స్పెషల్ పనిష్మెంట్ అనమాట. అదైతే లాస్ట్లో చేద్దాం. ఫస్ట్ ఫిఫ్త్ పనిష్మెంట్ అయితే చేద్దాం. ఓకేనా? ఎవరి ప్రైజ్లు వాళ్ళకి ఇచ్చేద్దాం పనిష్మెంట్ కంటే ముందే. ఓకేనా? సెకండ్ వచ్చినందుకు లోకేష్ కి 200 రూపీస్ క్యాష్ ప్రైజ్. అండ్ ఫస్ట్ వచ్చినందుకు నాకు 500 రూపీస్. వావ్ సూపర్. అమ్మయ్య. థర్డ్ ఫోమ్ ఫేస్. థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు మోను. ఓకే అబ్బా వాట్ ఇస్ రే ముక్కులో వద్దా. ఓకే 3 2 1 స్టార్ట్. సేవా ముక్కులో ఫ్రెండ్. ఫిఫ్త్ శివ. అబ్బా ఇది కదా అసలు ఎంటర్టైన్మెంట్ అంటే. అప్పుడే ఓకే ఇక్కడ జోలో చిప్ తీసుకో హర్ష. అబ్బా జోలో చిప్ కంప్లీట్ గా తినాలి. జోలో చిప్ ని కంప్లీట్ గా తినాలి జోలో చిప్ ని. ఓకేనా? కాదు సైడ్ నీకు ఒకవేళ ఇష్టమైతే ఫస్ట్ వచ్చిన వాళ్ళకు నీకు వచ్చాది. అట్లా లేదు. గిఫ్ట్ సర్ప్రైజ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళకి ఇద్దా. హర్షకి ఉన్నది అంటే సర్ప్రైజ్ అంటే పనిష్మెంట్ సర్ప్రైజ్. అబ్బా హ్యాండ్స్ జాగ్రత్త, మళ్ళీ తీసి కళ్ళల్లో పెట్టుకుంటే కళ్ళు పోతాయి. అబ్బా ఈజీగా 5 inches 5 centimeters ఉంటుందా ఇది? ఫస్ట్ ప్రైజ్ కమాన్. ఫస్ట్ ప్రైజ్ కాదు కమాన్ అంట. ఎంత ఈజీగా. ఫిఫ్త్ ప్రైజ్ శివ. చూస్తారా కదా వానికి అయిపోయింది. అది సర్ప్రైజా? రియల్లీ వన్ సర్ప్రైజ్. ఓకేనా? బా అమ్మయ్యా
ఇంకో శివాన్ అయితే సక్సెస్ఫుల్ గా పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేపించినాం. స్టైల్ చూసారా అది బా. Chewing gum. ఎట్లా వీలైతే చూడొచ్చు ఇలా ఇట్లా ఇప్పుడు ఇట్లా Wing one shape లో వెళ్ళిపోతాయి రెండు చేతుల కిందకి. హూప్. అద్దో ఆశ ఆ టెన్షన్ లో ఉంటాడప్ప. ఏం పనిష్మెంట్ ఇచ్చినా పనిష్మెంట్ ఏం పనిష్మెంట్? కాకరకాయ జ్యూస్ తాగిని, ఫోమ్ కొట్టిని, కారం తిన్ని, ఏమని లోపల ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నా. అసలే ఆ ఎమోషన్ ఆ ఫీలింగ్ అంతా మనసులోనే పెట్టుకుంటారు. ఏ రోజు బయటకు వస్తుందో అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఛాలెంజ్ అయితే పక్కా ఇస్తా. పనిష్మెంట్ ఛాలెంజ్ ఉంటుంది అండ్ పనిష్మెంట్ అయితే ఘోరంగా ఉంటుంది. ఓ ఏడుస్తాడు సన్నగా. నెంబర్ 4 సర్ప్రైజ్ పనిష్మెంట్. డిఫరెంట్ అంటే చాలా టఫ్ పనిష్మెంట్. గుడ్లతో కొట్టేది. ప్రతి పనిష్మెంట్ లోనూ గుడ్లతో 5th ప్లేస్ లో పెడతాము, కానీ దీంట్లో 4th ప్లేస్ లో పెట్టినాం. 2 టఫ్ పనిష్మెంట్లు. అందుకే దాన్ని స్టార్టింగ్ లో రివీల్ చేయలేదు, ఎందుకంటే మా వాళ్ళు ఆర్రు. అందుకే దాన్ని సర్ప్రైజ్ అని చెప్పి ఎవరు తెలియకుండా పక్కన పెట్టిన. గుడ్లు అండా. ఓకేనా? 4th సర్ప్రైజ్ గిఫ్ట్, సర్ప్రైజ్ పనిష్మెంట్ ఏందో చెప్పినా కదా 4th ప్లేస్ లో వచ్చిన వాళ్ళకి. ముందు చెప్పింది ఏంటన్నా ఒక థర్డ్ సెకండ్ వచ్చావండి. ముందు చెప్తే 3rd సెకండ్ ఎట్లా వస్తావు? ఇప్పుడు 4th వచ్చినా కాబట్టి సర్ప్రైజ్ పనిష్మెంట్ గుడ్లు. కుళ్ళిపోయిన గుడ్లు. కుళ్ళిపోయిన గుడ్లు. అమ్మయ్యా. అదే 3, 2, 1 స్టార్ట్. బా ఎగ్గు ఇలా కూడా ఇచ్చారు. రియల్లీ ఈ ఎగ్ తో అనేది జోలో చిప్ కంటే ఎగ్ చాలా టఫ్ పనిష్మెంట్. వస్తుంది అట్లా కొట్టిన వాళ్ళకి ఎక్కువసేపు తగ్గుతుంది. నీట్గా కొట్టి కొట్టేది. హర్ష గారు నాకు ఉన్నట్టుంది పనిష్మెంట్ ఏందో. కొట్టినాడు గుడితో కొట్టినాడు తలకాయకి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. హర్ష బా నిజం కుళ్ళిపోయిన గుట్టేరా. ఓకే బా కుళ్ళిపోయిన గుడి చాలా వాసన వస్తుంది. ఈ వీడియో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మీరే కాదు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఆడుకుంటా. వెళ్ళి చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ ఛాలెంజ్ అనేది. ఓకేనా? ఈ ఛాలెంజ్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేసినారు అనుకుంటా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ బాయ్.